హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేను శైలజ. ఈరోజు వీడియోలో మంచి హెల్తీ రెసిపీ, ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి. మష్రూమ్‌తో కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్‌ని స్కిప్ చేస్తాం కదా! దాని ప్లేస్‌లో ఇలా మష్రూమ్‌తో ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చివరి వరకు చూసేసి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మష్రూమ్స్‌ని తీసుకున్నానండి. ఈ మష్రూమ్స్‌ని నేను 1 కేజీ వరకు అయితే తీసుకున్నాను. చూసారు కదా! దీనిపైన అంతా డస్ట్‌గా ఉంటుంది కదా! ఆ డస్ట్ అంతా పోయేంత వరకు శుభ్రంగా కడిగేసుకోవాలి. ట్యాప్ కింద పెట్టేసి కడిగేసేయండి, శుభ్రంగా పోతుంది. ఇలా పోయిన తర్వాత కూడా మనకి బ్లాకిష్‌గా ఉంటుంది. అప్పుడు ఇలా పైన ఒక లేయర్ స్కిన్ అయితే తీసేసుకోవాలి. అప్పుడు చాలా నీట్‌గా వచ్చేస్తాయి మనకి మష్రూమ్స్ అయితే. చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఒక మష్రూమ్‌ని 4 పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా క్లీన్ చేసేసుకొని మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకుంటున్నాను. మనకి మష్రూమ్‌లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఉంటుందండి. ఇవి ఉడకటానికి మనకి కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2, 3 సార్లు ఇలా మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకున్నామంటే వాటర్ అంతా బయటికి వచ్చేసి చక్కగా సాఫ్ట్‌గా అయితే ఉడికిపోతుంది. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా! ఈ విధంగా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఈ మష్రూమ్స్‌ని మనం వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు వేరొక స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఈలోపు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. వేరొక కళాయిని హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని నేను పుచ్చపప్పు వేసుకుంటున్నానండి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. మీరు కావాలి అంటే దీనితో పాటు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు, లేదంటే అచ్చంగా జీడిపప్పుతో అయినా చేసుకోవచ్చు. నేను పుచ్చపప్పుని యూజ్ చేస్తున్నాను. అలాగే పెద్ద సైజులో 2 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఉడికించామంటే టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓ మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న టమాటా ముక్కలు అలాగే పుచ్చపప్పుని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా అల్లం అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకుందాము. ఫ్రెష్‌గా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే. చూసారు కదా! ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకి మష్రూమ్స్ అయితే ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కుక్ అయిపోయాయి. చాలా సాఫ్ట్‌గా అయితే రెడీ అయిపోయాయి. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు 2 ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ అండి. వీటన్నింటినీ కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్‌గా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పుచ్చగింజల ప్యూరీని అయితే వేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి మిక్సీ జార్‌లో ఇంకా కొద్దిగా ప్యూరీ అయితే మిగిలిపోతుంది కదండీ! దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా ఒక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుందాము. టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేను మష్రూమ్స్‌లో ఎటువంటి ఉప్పు వేయలేదండి. అంతటికీ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. టేస్ట్‌కి సరిపడా కారం అంటే 1 టేబుల్ స్పూను ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం పేస్ట్‌కి పట్టించేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టామంటే ఒక 2 నిమిషాల్లో ఉడకపట్టేస్తుంది. చూసారు కదా! చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనకి చపాతీలోకి, రైస్‌లోకి, పుల్కాల్లోకి దేనిలోకైనా బాగుంటుంది. చూసారు కదా! ఇలా గ్రేవీ అయితే ఉడకపట్టేసింది కదా! కొద్దిగా చిక్కగా కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, వాటిని అయితే యాడ్ చేసేసుకుందాము.
ఈ మష్రూమ్స్ ఎక్కువసేపు అయితే కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనకి ఉడికాయి కాబట్టి మనం వేసేసుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మష్రూమ్స్ వేసిన తర్వాత పట్టిన తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసేసుకోండి. అప్పుడు ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసేసుకొని 5 నిమిషాలు ఉడికించామంటే మనకి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు తగ్గట్టు ఉంచుకొని మనకు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఖరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. నేనైతే వేయట్లేదు, కావాలి అనుకున్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. చూసారు కదా, గ్రేవీ అయితే చిక్కగా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుంటున్నాను. మష్రూమ్ని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, పుల్కా, అలాగే రైస్లోకి, దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.